జయగొమ్మత తోట సురేష్ బాబు అండి, గోపర్వా జిఎస్సి ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము. రేపు జరగబోయే బక్రీద్ సందర్భంగా మన దాదాపుగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా పశువులు అక్రమ రవాణా చేసి వధించడానికి రెడీగా ఉన్నాయి. దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇప్పటికే 800 గోసంతతి చిన్న చిన్న 3 నెలల నుంచి పై వరకు కూడా చిన్న చిన్న కోడిదూడలు, పాలు వదిలిపెట్టిన కోడిదూడలు కూడా కోయడానికి కబేళాలో ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. అలాగే ఏదైతే ఆ బాధ్యతగా నిర్వర్తించవలసినటువంటి ఎస్పీసీఏ కమిటీ కానివ్వండి, ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ ఏదో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విజయవాడ కబేళ, అది దాదాపుగా ఇప్పటికే 800 లోపలికి చేరాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కదానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికేట్ ఉండదు, ఒక్కదానికి కూడా ఈ ట్యాగ్ ఉండదు, ఒక్కదానికి కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జరిగిన సంగతి ఈ ట్యాగ్ ఉండదు. ఈ విధంగా అసలు ఒక్కొక్క వాహనంలో, బొలెరో వాహనంలో 20, 25, 15 ఈ విధంగా కిక్కిరిసి తెచ్చిన సందర్భం విజయవాడ కబేళాలోకి. కనీసం ఆ కబేళాలో ఈ వధించిన తర్వాత రక్తం అంతా కూడా డ్రైనేజీల్లో ఏరులో పారుతుంది మొత్తం అంతా విజయవాడ అంతా కూడా. అమ్మవారి గుడికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కబేళాలో, భవానీపురం కబేళాలో గోవులు యొక్క వ్యధని మనం అందరం కూడా గమనించవచ్చు. ఎందుకంటే గత 4-5 రోజులుగా వాటికి మేత కానీ, నీరు కానీ వీటికి పెట్టే పరిస్థితి లేదు. అవి మనం చూసుకుంటే ఫోటోల్లో చూస్తే కానీ అవి మట్టి భూమి నాకుతున్నాయి అన్నమాట, తిండికి ఆగలేక ఈ హీటింగ్లో, వేసవికాల హీటింగ్లో. ఎందుకు పెట్టారంటే ఆ విధంగా ఏదైతే నీరు కానీ మేత కానీ పెడితే ఆ మీట్ అనేది వాళ్ళకి కావాల్సిన విధానం ఏంటంటే మీట్ అనేది ఎర్రగా కావాలి. అందుకని ఎర్రగా కావాలి అంటే రక్త ప్రసరణ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి పశువులకి నీరు కానీ మేత కానీ పెట్టరు. ఈ విధంగా హింసిస్తూ చంపేస్తున్నారు. అదొకటి. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కూడా 8 రాష్ట్రాలే ప్రస్తుతానికి గోవధ నిర్వహిస్తున్నారు. ఆ గోవధ నిర్వహించే రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే గుంటూరు చూసుకుంటే, గుంటూరులో కబేళా లేనప్పటికీ కూడా ఒక ప్రాంతాన్ని కేటాయించి విపరీతంగా 200, 100, 300 ఇలా డంప్ చేశారు గుంటూరు ప్రాంతంలో. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కృష్ణా జిల్లాలో దాదాపుగా గోవధ అనేది జరగకపోవచ్చు మ్యాక్సిమం. అక్కడ ఉన్నటువంటి ఎస్పీసీఏ కమిటీ కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే గౌరవ ఎస్పీ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇప్పటికే బాగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ అంటున్నారు కానీ ఈ యొక్క గోవుల అక్రమ రవాణా విషయంలో, లేకపోతే గోవు వధ జరుగుతుందని పోలీసుని కామెంట్ చేసే పరిస్థితి పబ్లిక్ తెలియక మొత్తం మీద కూడా ఇదంతా కూడా ప్రభుత్వాలు చేస్తున్న పని. ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు 5 సంవత్సరాలు పోతూ ఉంటాయి. కనీసం ప్రభుత్వాలు వాళ్ళు చెప్పాలి, యానిమల్ హస్బెండరీ చెప్పాలి, సంతలో నిర్వహించే దగ్గర కంపల్సరీ సర్టిఫికేషన్ జరగాలి. ఎందుకు సర్టిఫికేషన్ జరగాలంటే పశువులకి గాలికుంటు వ్యాధి అని ఒక వ్యాధి బాగా ఎక్కువగా వస్తుంది. అలాగే ఎల్ఎస్డి, లంపీ స్కిన్ డిసీజ్ వస్తుంది. అలాగే బ్రూసోలిస్ అని ఒక వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే ఆ పశువును ఆపేసి వాటికి ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని అవి లారీల్లో లేకపోతే బొలెరో వెహికల్లో రావడం వల్ల గాలికుంటు వ్యాధి అనేది జిల్లాల వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఈ గాలికుంటు వ్యాధిని సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న సందర్భం. కానీ దీనిలో ఈ గోవధ పశువుల అక్రమ రవాణా జరుగుతున్న విషయంలో ముఖ్యంగా ఫెయిల్ అయిన డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కబేళాలో ఆ కబేళాకు సంబంధించినటువంటి వైద్యులు డాక్టర్ హరీష్ గారు చెప్తారు, 2001 పైన 2001 స్లాటర్ హౌస్ రూల్స్ 2001 ఉంది. దానిలో 3 నెలలు పైబడి ఆ యానిమల్స్ని చంపొచ్చింది. సార్, అది స్లాటర్ హౌస్ 2001 రూల్సే. కానీ ఏపీ ప్రొహిబిషన్ స్లాటర్ హౌస్ యాక్ట్ ఉంది. అంటే యాక్ట్ను గౌరవించాలా, మనం రూల్స్ని మీరు పాటిస్తారా అనేది కబేళాకు సంబంధించినటువంటి డాక్టర్ హరీష్ గారిని అడుగుతున్నాము. ఆయన ఆధ్వర్యంలోనే ఈ 800 చనిపోతున్నాయి. మరి యానిమల్ హస్బెండరీ వారు డిగ్రీ పట్టాలు సంపాదించింది, చదివిందంతా కూడా పశువుల్ని చంపడానిక, పశువులను రక్షించడానికి అనేది నేను అడుగుతున్నాను. వాళ్ళు తాగే వాటర్ బాటిల్, 20 రూపాయల వాటర్ బాటిల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు తిరిగే కార్లు కానివ్వండి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అధికారులు కానీ, కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులంతా కూడా అవి పశువులు ఉంటేనే మీరు ఉద్యోగాల్లో ఉంటారు. పశువులు లేకపోతే మీ శాఖ శూన్యం, దానివల్ల ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ శాఖది ఏమీ లేదు. పోలీస్ శాఖ శాంతి భద్రతల దృష్ట్యా చూసుకోవడం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం
పోలీస్ శాఖ మాత్రం అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు నిర్వహించి అటు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అయితే దాదాపుగా 8 చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. బాగా చేస్తున్నప్పటికీ కూడా అప్పటికే ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసేటప్పటికే 600-700 పశువులు విజయవాడ కబేళాలకు వచ్చాయి. అక్కడేమో చుట్టుపక్కల ఉన్న ప్రజలేమో ఆ ఘోరాన్ని చూడలేక వాళ్ళు చిన్నలు పిల్లలు పెద్దలు అయితే కొన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నారు. కనీసం దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు విజయవాడ కబేళాకి. అలా లేకుండా చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మండల కార్యదర్శి గారు శర్వణ్ గారిని కలవడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎస్పీసీ కలెక్టర్ గారిని కూడా కలవడం. అయినా ఏం కలిసినా కానీ వీటిని వెళ్ళిన 800ని బతికించలేము. ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మాత్రం ఎక్కడైనా ఉంటే వెంటనే మీరు 112 కాల్ చేసి, ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా 112 కాల్ చేసి వెంటనే తెలియజేస్తే వెంటనే అక్కడ పోలీసు చేరుకుని దాన్ని అడ్డుకునే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే సంవత్సరానికి కొన్ని చోట్లయితే కొంతమంది ముస్లిం పెద్దలు మేము గోవధని మేము చేయట్లేదనేది వాళ్ళు తీర్మానం చేసుకున్న పరిస్థితి కొన్ని మసీద్ ఏరియాల్లో. అలాగే పూర్తిగా వచ్చే సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గోవధ అనేది, గోసంతతి వధ అనేది, అంటే గోవధ అంటే గోవులకు వస్తలేదండి కోడిదోళ్ళకు వస్తున్నారండి అని చెప్తున్న పరిస్థితి. ఏమండి, మనిషి అంటే ఆడ మగ ఏదైనా సరే ఆ సంతతి ఏదైనా ఆడ మగ రెండు ఉంటేనే కదా మన సంతానానికి పునరుత్పత్తి జరిగేది. కావున ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం గోవధ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో జరిగినట్టయితే మీరు 112 కాల్ చేయండి. అలాగే గోపరివార్ జేఏసీకి స్టేట్ ఆఫీస్కి మీరు ఫోన్ చేసిన వెంటనే మేము అది రాష్ట్ర వ్యాప్తంగా మేము దాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేస్తాము. నా ఫోన్ నెంబరు 8309604255 తోట సురేష్ అండి. జై శ్రీరామ్, జై గోమాత.